మోటార్లకు మీటర్లు పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందంటూ కథనాలు రాసిన ఇల్లు మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శాసనసభలో జరిగిన చర్చను చూసి కూడా దుర్మార్గపు రాతలు రాశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తే ఇల్లు మీడియా వాటిని పతాక శీర్షికల్లో రాశారన్నారు. ఇగో మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం అంటే వీళ్ళది. మీటర్లపై మోసం, మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం. ఎవరిది దుర్మార్గం? చెప్పిన వాడిది దుర్మార్గమా, రాసిన వాడిది దుర్మార్గమా? చూడలేదా మీరు? శాసనసభలో జరిగిన చర్చను వినలేదా? ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా? ఇదా మీరు చేస్తూ ఉంది. చెప్పేటోడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకు కూడా. ఇంత దుర్మార్గమైన అబద్ధాన్ని రాస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? రేపు పొద్దున వాస్తవాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏమవుతామన్న సోయి వీళ్ళకు ఉండాలి కదా. ఇవా ఈ దుర్మార్గ వ్రాతలా? చెప్పిండొచ్చు చెప్పేటోడు. దొంగతనానికి బరి తగ్గించినోడు ఏమేం చేస్తాడు?